హైదరాబాద్ లో వెలుగు చూసిన కొత్త రకం మోసం వెలుగు చూసింది. పబ్ యజమానులే కొంతమంది యువతులతో కలిసి డేటింగ్ యాప్ నిర్వహిస్తూ కొత్త మోసానికి తెరలేపారు. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని డబ్బులు కొట్టేసేలా పబ్ యజమానులు యువతులను ఎరవేయడం బయటపడింది. టిండర్ డేటింగ్ యాప్ లో వ్యాపారవేత్త రితిక అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. పరిచయమైన రెండో రోజే ఆమె హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద పిలిచింది. ఆమె పిలుపుతో అక్కడికి వెళ్లిన యువకుడిని పక్కనే ఉన్న మాల్లో మోష్ పబ్ కు తీసుకెళ్లింది. అక్కడ ఒక గంట సమయంలోనే ఖరీదైన మద్యాన్ని ఆర్డర్ చేసి 40,000కు పైగా బిల్లు చేసింది. దీంతో యువకుడు షాక్ కు గురయ్యాడు. ఆమె అంత మద్యాన్ని సేవించినా నార్మల్ గా నడిచి వెళ్లిపోవడంతో యువకుడికి అనుమానం వచ్చింది. దీంతో మోష్ పబ్ రివ్యూ చూసి అసలు మోసాన్ని గ్రహించాడు. సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఈ మోసాన్ని వ్యాపారవేత్త బయటపెట్టాడు. డేటింగ్ యాప్స్ ద్వారా యువతులను ఎరవేస్తూ పబ్ యజమానులే కొత్త మోసానికి తెరలేపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, హైదరాబాద్ లో కొత్త తరహా మోసం వెలుగు చూస్తుంది. పబ్ ఓనర్లు అమ్మాయిలు కలిసి సంయుక్తంగా చేస్తున్నటువంటి మోసం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత కొంతకాలంగా ఈ మోసాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది అమ్మాయిలతో కలిసి పబ్ ఓనర్లు ఈ డేటింగ్ యాప్ సహకారంతో ఈ మోసాలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమంలో డేటింగ్ యాప్స్ యొక్క హవా నడుస్తోంది. ప్లే స్టోర్ లో విచ్చలవిడిగా ఈ డేటింగ్ యాప్స్ ఉంటున్నాయి. ఇందులో టిండర్ యాప్ కూడా ఒకటి. అయితే ఈ టిండర్ యాప్ లో ముందుగా అమ్మాయిలు అబ్బాయిలు అంటే ముందుగా అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొత్త పరిచయాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అయితే ఇలా పరిచయాలు పెంచుకున్న తర్వాత ఒకరికొకరు కలుసుకోవడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇదే టిండర్ యాప్ ద్వారా ఒక వ్యాపారవేత్తకు రితిక అనేటటువంటి ఒక అమ్మాయి పరిచయం అయింది. 2 రోజులు వీరు మాట్లాడుకున్న తర్వాత సంభాషించుకున్న తర్వాత వీరిద్దరి మధ్య సాహిత్యం కుదిరిన తర్వాత కలుసుకుందాం అంటూ భావించారు. అందులో భాగంగానే హైటెక్ సిటీ వద్దకు రావాలి కలుసుకుందాం అంటూ కూడా రితిక కోరిన తర్వాత వ్యాపారవేత్తానికి అనుగుణంగానే హైటెక్ సిటీ వద్దకు చేరుకున్నాడు. అయితే హైటెక్ సిటీ వద్దకు చేరుకున్న ఆ వ్యాపారవేత్తను రితిక పక్కనే ఉండేటటువంటి గలేరియా మాల్లో ఉన్నటువంటి ఓ పబ్కు వెళ్దామంటూ కూడా చెప్పింది. ఆ గలేరియా మాల్లో మోషన్ పబ్ ఉంటుంది, ఆ పబ్కు వెళ్దామంటూ కూడా సూచించింది. అందులో భాగంగానే వ్యాపారవేత్త రితికతో కలిసి పబ్కు వెళ్ళాడు. పబ్కు వెళ్ళిన అనంతరం ముందుగా రితిక ఖరీదైనటువంటి మద్యాన్ని ఆఫర్ చేసింది. ఖరీదైన మద్యం కావాలంటూ కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ఆమెకు కావాల్సినటువంటి మద్యాన్ని ఆర్డర్ ఇచ్చారు. ఇలా సుమారుగా గంట సేపట్లోనే 40,000 రూపాయలకు సంబంధించినటువంటి మద్యాన్ని ఆర్డర్ ఇవ్వడం కూడాను జరిగింది. అయితే మద్యం సేవించిన తర్వాత ఇక పబ్ సిబ్బంది ఇచ్చినటువంటి బిల్లును చూసి ఇటు వ్యాపారవేత్త షాక్ గురయ్యాడు. గంట సేపట్లోనే సుమారుగా 40,000 రూపాయల బిల్లు ఏంటంటూ కూడా ఆయన ఆశ్చర్యపోయినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే గంట సేపు మద్యం సేవించిన తర్వాత 40,000కు సంబంధించినటువంటి మద్యం సేవించినప్పటికీ కూడాను రితిక బయటికి వెళ్తూ కూడా ఎక్కడా తూలకుండా అసలు మద్యం సేవించిందా లేదా అన్న ఒక అనుమానం కూడా రాకుండా ఆమె బయటికి వెళ్ళిపోవడంతో వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. ఇక ఆమె మద్యం సేవించిందా లేదా లేకపోతే ఏదైనా మోసానికి పాల్పడిందంటూ కూడా ఆయన తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. సో మొత్తానికి ఆ 40,000 రూపాయల బిల్లు అయితే పే చేసి బయటికి వచ్చాడు. తాను మోసపోయానంటూ కూడా గ్రహించాడు. మోష్ పబ్కు సంబంధించినటువంటి రివ్యూస్ అన్ని కూడా గూగుల్లో సెర్చ్ చేశాడు. అయితే ఈ తరహా మోసాలు గత 2 రోజులుగా కొనసాగుతున్నాయంటూ కూడా ఆ వ్యాపారవేత్త తెలుసుకున్న తర్వాత తనకు జరిగినటువంటి ఈ మోసాన్ని తాను ఎలా మోసపోయానన్న అంశాన్ని గురించి పూర్తి స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో ఆయన పంచుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ మధ్య కాలంలో ఈ యాప్లను బేస్ చేసుకుని ఇటు పబ్ ఓనర్లు ఆ తర్వాత అమ్మాయిలతో కలిసి ఈ యొక్క మోసానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ డేటింగ్ యాప్లో ఎవరైతే ఉంటారో ప్రముఖులు వ్యాపారవేత్తలనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఇదంతా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక డబ్బు కకృతి పడి అమ్మాయిలను ఎరగా చూపి ఈ పబ్ ఓనర్స్ ఇదంతా కూడా చేస్తున్నట్టుగా ప్రస్తుతం అతను గుర్తించాడు. అందుకు అనుగుణంగానే గత 2 రోజుల కాలంలో చాలా మంది ఇదే తరహా మోసాలకు గురైనట్టుగా కూడా ఆయన తెలుసుకున్నాడు. సో మొత్తానికి ఫిర్యాదు చేయకపోయినప్పటికీ కూడాను తనకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆయన పంచుకున్నటువంటి తీరైతే ఉంది. సో మొత్తానికి ఈ డేటింగ్ యాప్స్ అనేవి ప్రస్తుతం ఇప్పుడు మోసాలు పాల్పడడానికి ఒక ఆయుధంగా మారుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా యువతను ఎరగా వేయడం, యువత యొక్క ఆశలు ఆసరాగా చేసుకుని ఇదంతా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇక మోసం జరిగినటువంటి తీరును ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నప్పటికీ కూడాను ఈ అంశం గురించి మోష్ పబ్ ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదంటూ చెప్పుకోవచ్చు. ఎలాంటి స్పందన కూడా వారు ఇప్పటివరకు కూడా లేదంటూనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మాత్రం గత కొంతకాలంగా ఈ మోసాలు నడుస్తూ ఉన్నాయి. కేవలం ఇతను మాత్రమే కాకుండా చాలా మంది కూడా ఈ తరహా మోసాలకు గురైనట్టుగా తెలుస్తుంది. టిండర్ యాప్ ఆసరాగానే ఈ యొక్క మోసాలన్నీ కూడా గత కొంతకాలంగా నడుస్తున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.